ఫ్రెండ్స్, మా ఇంట్లో కనకదుర్గమ్మ దేవత ఉంది. మేము ప్రతి తొలి ఏకాదశి, హోలీ, దసరా పండుగకి ఇలా పూజిస్తాము. దేవుని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాము. సున్నం వేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెడ్ కలర్ వేసినాం మాతకి. తర్వాతది నెక్స్ట్ సున్నం రెడ్ కలర్ అయిపోయిన తర్వాత మనకు నచ్చిన గ్రీన్, గోల్డ్, సిల్వర్ మెరుగుల అద్దాలు. చూసారా ఫ్రెండ్స్, మన అమ్మవారి దుర్గామాత కనుక దుర్గమ్మ వారి అలంకరణ మొత్తం పూర్తయిపోయింది. నెక్స్ట్ ఇంకా కోడిని కోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడమే. మేమైతే తొలి ఏకాదశి ఇలా చేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ ఉడుకుతుందండి, చికెన్ కర్రీ. పూరీలు, బగారా రైస్ రెడీ అయింది. నెక్స్ట్ అమ్మవారు చూడండి ఎలా ఉందో. అమ్మవారి పూజ కూడా అయిపోయింది. కోడిని కోసేసాం. ఈ పూజ అంతా ప్రాసెస్ చూసారు కదా. మేము ఇట్లా తొలి ఏకాదశికి ఇలా జరుపుకుంటాం. చికెన్ అయిపోయింది, కావడానికి వచ్చేసింది, అయిపోయింది. ఇక తినేయడమే.